నువ్వు ఇంకా పరిపాలన దృష్టి పెట్టలేదు. ఇలా ప్రతిదీ కూడా ఓబీఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి ఏ దివ్యాంగులు పరికరం తీసుకోవాలన్నా ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఓబీఎంఎంఎస్ దాని ద్వారా అప్లై చేసుకుంటే ఆ జిల్లాలో వారికి ఆ యొక్క పరికరాన్ని అందించే విధంగా ఆనాడు మీ స్కీమ్ తీసుకొచ్చినాం దివ్యాంగుల కార్పొరేషన్లో. మరి నువ్వంటావు ఏమంటావు? బెనిఫిషియరీ లిస్ట్ లేదంటావు. ఆన్లైన్లో ఉన్నది చూసుకో, తెప్పించుకో. అధికారులు మీ వాళ్ళే కదా, బెనిఫిషియరీ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, తెప్పించుకో. ప్రతి జిల్లాలో డీడబ్ల్యూఓ ఉన్నాడు, వారి దగ్గర నుంచి తెప్పించుకో. ఏ జిల్లాకి ఎన్ని ఇచ్చినామో చూస్తుంది, అవపడుతుంది. అదే కాకుండా ఇవాళ ఏం మాట్లాడతారంటే ఆడిట్ సరిగా లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు అని చెప్తున్నాడు. అయ్యా చైర్మన్ గారు, నువ్వు ఈ జీవో నెంబర్ 492 ఇది మేమిచ్చింది కాదు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది. ఎప్పుడు ఇది? 2009 7/7/2009లో ఆనాటి ముఖ్యమంత్రి ఇచ్చిండు జీవో. ఏమని? ఎన్హెచ్ఎఫ్డిసి కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులకు సంబంధించిన కేంద్ర రుణాలను తీసుకురావద్దు, రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది, అక్కంచెలు మీరు రుణాలు తీసుకోవద్దని చెప్పి 2009లో జీవో ఇచ్చింది. 492 తెప్పించుకొని ఇది నీకు కూడా పంపిస్తా, తీసుూడు. ఇది 492 జీవో 2009లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి స్కీములు తీసుకురావద్దు, ఎన్హెచ్ఎఫ్డిసి కానీ దీంట్లో ఉన్నది ఇక్కడ ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎన్ఎస్టిఎఫ్డిసి, ఎన్హెచ్ఎఫ్డిసి అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బీసీలకు సంబంధించి రుణాల గురించి వారు తీసుకురావద్దని ఇలా ఇచ్చిన. రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తుంది, వారికి అందజేస్తుంది, మీరు సెంట్రల్ నుంచి వెళ్ళి తీసుకురావద్దని చెప్పింది. మరి ఆయన ఏం చెప్తాడు? ఆడిట్ లేకపోవడం వలన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి నిధులు ఆగిపోయినాయట, రుణాలు ఆగిపోయినాయట. ఎక్కడ ఆగిపోయినాయో కొంచెం చదువుకో, కొన్ని పేపర్ తెలుసుకో. నువ్వు వచ్చింది కొద్దిగా మొన్ననే కదా, ఫస్ట్ తెలుసుకో, పరిజ్ఞానం పెంచుకో, మంచిదే, తప్పులేదు. అందరికీ తెలవాలని ఏముండదు రూలు. వచ్చినాక తెలుసుకోవాలి, కూర్చొని ఒక సంవత్సరం అంతా కూర్చొని ఏం చేస్తున్నారు ఏంది అనేది తెలుసుకున్నాక అప్పుడు నువ్వు ప్రెస్ ముందుకు రావాలి. నువ్వు ప్రెస్ ముందట ఏం మాట్లాడతావు? నీ ప్రభుత్వంలో ఉన్న అధికారి మీద నువ్వే ఆబండాలు వేయబడుతుంది. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావా? ప్రతిపక్షంలో ఉన్న మేము మాట్లాడాలి. ఆ అధికారి అట్లా, ఈ అధికారి ఇట్లా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నావు. నువ్వే అధికారిని ప్రెస్ ముందుకు వచ్చి తిడుతున్నావు అంటే అది ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఎవరికి చెప్తున్నావు? ఏసీబీకి సిబిఐకి ఇస్తున్నట్టు ఇవి ఎవరు వద్దంటారు? ఎన్ని అనియాకర సాక్ష్యాలు ఉంటే అవన్నిటి తీసుకుపోయి ఇవి ఏ విచారణకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. నువ్వు ఏదైనా తీసుకో, దాంట్లో మేము అడ్డుకునేది లేదు, మంచిగా స్వాగతిస్తాం. ఇవాళ మీరు హామీలు ఇచ్చిన దివ్యాంగుల సంక్షేమానికి